రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ కిడ్నాప్ యత్నం వ్యవహారంలో హైడ్రామా నడుస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వ్యాపారవేత్త శ్రీనివాస్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయకపోగా ఎవరైతే కిడ్నాప్ చేయడానికి యత్నించారో వాళ్ల దగ్గరే శ్రీనివాస్ పై ఫిర్యాదు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ డీజీ పివి సునీల్ కుమార్ సిబిఐకి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు నడిబొడ్డున 2 రోజుల క్రితం పట్టపగలే ప్రముఖ వ్యాపారి మాదాల శ్రీనివాస్ ను కొంతమంది కిడ్నాప్ చేయడానికి యత్నించడం సంచలనంగా మారింది. చంద్రమౌళి నగర్లో ఉంటున్న వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ ఇంటికి వచ్చిన కొందరు ఆయన్ను బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఎందుకు బలవంతంగా తీసుకువెళ్తున్నారంటూ మాదాల శ్రీనివాస్ ప్రశ్నించగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నారని చెప్పారు. వెంటనే శ్రీనివాస్ ఫోన్ చేసినా రఘురామకృష్ణరాజు స్పందించలేదు. వెంటనే మరొక ఫోన్ నుంచి ఫోన్ చేసి వాళ్ళు తన మనుషులేనని, వారితో తన దగ్గరకు రావాలని చెప్పి ఫోన్ పెట్టేశారు. కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు హడావిడి చేయగా స్థానికులు పట్టాభిపురం పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసుల రాకతో తాత్కాలికంగా కిడ్నాప్ వ్యవహారానికి తెరపడింది. వెంటనే మాదాల శ్రీనివాస్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు వచ్చి తనను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనుచరులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కిడ్నాప్ యత్నం వ్యవహారం వెనుక చాలా పెద్ద కథ ఉందని వ్యాపారవేత్త శ్రీనివాస్ చెబుతున్నారు. 2022-23లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చెందిన నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో బిడ్ వేసి బ్యాంక్ ఆక్షన్ ద్వారా ఇండ్ భారత్ పవర్ జెన్ కంపెనీని మాదాల శ్రీనివాస్ కొనుగోలు చేశారు. దీని ప్రకారం నాన్ రెడీ రికవర్ ఎసెట్స్ కూడా చట్ట ప్రకారం కొనుగోలు చేసినట్టే. ఈ కంపెనీపై అనేక ఆరోపణలు రావడంతో దీనిపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ఈ దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే డిప్యూటీ స్పీకర్ కు చెందిన కంపెనీని తాను కొనుగోలు చేయడంతో దర్యాప్తులో భాగంగా ఎస్ఎఫ్ఐఓ కంపెనీకి సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరిందని మాదాల శ్రీనివాస్ చెప్పారు. దీంతో రఘురామకృష్ణరాజు ఏదో జరిగిపోతోందన్న అభద్రతా భావంతో కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించాడని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారంపై మాదాల శ్రీనివాస్ పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయకపోగా ఎవరైతే కిడ్నాప్ చేయడానికి యత్నించారో వాళ్ళ దగ్గరే శ్రీనివాస్ పై ఫిర్యాదు తీసుకున్నారు. ఆ కంప్లైంట్ లో శ్రీనివాస్ తమకు డబ్బులు ఇవ్వాలని, ఇంటికి వెళ్లి డబ్బులు అడిగిన సమయంలో కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతున్నారని ఆగ్రహిస్తున్నారు శ్రీనివాస్. మధ్యాహ్నం పూట ఒక 30 మంది వ్యక్తులు మా ఇంటి దగ్గర గుమికూడి వారిలో 4 లోపలికి వచ్చి ఈ విధంగా వాళ్ళు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మనుషులు అని, అంటే మాకు వారి కంపెనీ, నేను పవర్ ప్రాజెక్ట్ కంపెనీ నేను ఆక్షన్లో కొనటం, అంటే మన ఎన్సీఎల్టీ అంటారు, ఎన్సీఎల్టీలో బిడ్డింగ్లో కొనటం జరిగింది. అలాగే వారి ఎన్ఆర్ఆర్ఏ అంటారు, అంటే వారి నాట్ రెడీలీ రిసీవబుల్ అసెట్స్ కూడా మేము ఆక్షన్లో కొనటం జరిగింది. తదుపరి మీకు అందరికీ తెలుసు, ఈ నేపథ్యంలో దీని మీద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఒక ఆర్థిక సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరపడం జరుగుతుంది. దాంట్లో వారి యొక్క పరిరక్షణకు వారు ఏమైనా చర్యలు తీసుకుని ఉంటారు. మరోవైపు 2 సిబిఐ కేసుల్లో నిందితుడిగా ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సాక్షులను బెదిరిస్తున్నారని, సాక్ష్యాలు తారుమారు చేసి దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నారని, ఆయనపైన వెంటనే విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ డీజీ పివి సునీల్ కుమార్ లేఖ రాశారు. సిబిఐ కేసులో నిందితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజు వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ ను కిడ్నాప్ చేయడానికి తన మనుషులతో ప్రయత్నించారని ఆ లేఖలో స్పష్టం చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు సంబంధించిన రికార్డులను తారుమారు చేయడానికి అతను ప్రయత్నించారని ఆరోపించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన రఘురామకృష్ణరాజును బిఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం వారెంట్ కూడా లేకుండా అరెస్టు చేయొచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించాల్సి ఉంది. దీంతో ఈ కేసు రాజకీయంగానూ న్యాయపరంగానూ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.